హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, వాట్ డస్ వెంచర్ క్యాపిటల్ మీన్? లాంగ్ టర్మ్ స్టార్టప్ క్యాపిటల్ టు న్యూ ఆంటర్‌ప్రెన్యూర్స్, అంటే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటటువంటి దాన్ని వెంచర్ క్యాపిటల్ అని అంటారు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2024ని రిలీజ్ చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే ఎవరికి నచ్చదు అది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం అని అంటాం. ఈ నిరుద్యోగం అనేటటువంటిది సాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థను కాదు, సమాజాన్ని కూడా ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు చేస్తారు? సాధారణంగా విద్య అయిపోయిన తర్వాత, అంటే విద్యావంతులు ఉద్యోగాలు చేయొచ్చు, విద్య లేని వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషన్ లేకుండా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు. సో ఎటువంటి సందర్భంలో అయినా కూడా ఉద్యోగం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ హ్యూమన్స్. ఎందుకు అంటే దాని నుంచి మనకి ఆదాయం వస్తుంది, దాని నుంచి మనకి రోజువారీ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తీరుతాయి. అది తిండి కావచ్చు, బట్టలు కావచ్చు, కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, ఎనీథింగ్. అయితే ఒక ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉంటేనే ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉండాలి. ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు కల్పిస్తుంది, వాటిని మనం ప్రభుత్వ ఉద్యోగాలు అంటాం. హై కాంపిటీషన్ ఉంటుంది వాటికి. ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, ఎవరి స్కిల్ని బట్టి ఆ ప్రైవేట్ ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. అయితే కొన్ని దేశాల్లో ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. కానీ భారతదేశానికి అలా కాదు. భారతదేశానికి చాలా అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాల కల్పన ప్రైవేట్ రంగం నుంచి జరుగుతుంది, ప్రభుత్వ రంగం నుంచి జరుగుతుంది. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా జనాభా ఎక్కువ ఉండడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఈ ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగం అనేటటువంటిది ఎప్పుడూ ఉంటున్నటువంటి సమస్య. ముఖ్యంగా యువత తాలూకా నిరుద్యోగం గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఐ థింక్ వరంగల్ ఆర్ ఖమ్మం ఈ ఏరియాలో ఒక జాబ్ మేళా జరిగింది. అసలు తోపులాట జరిగింది జనాలకి. అంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు భారతదేశంలో. అది మన తెలంగాణలోనే ఇంతమంది ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇంకా దేశం మొత్తం ఎంత ఉంటారో చూడండి. సో కాబట్టి వీటి గురించి మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఒక సర్వే ఉంటుంది. ఇది సాధారణంగా నిరుద్యోగం గురించే లెక్కలు చెప్తూ ఉంటుంది. సో ఈ సర్వే ఇటీవల కాలంలో రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2024 నివేదికను బయటపెట్టారు. ఇందులో భారతదేశంలో లేబర్ మార్కెట్ డైనమిక్స్ ఉన్నాయి. అయితే ముందుగా ఇది మనం చూసేటప్పుడు లేబర్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ అని తెలుసుకోవాలి. లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే దేశం మొత్తం మీద ఎంతమంది అయితే ఉద్యోగం చేసేటటువంటి ఆ స్థితిలో ఉంటారో, అంటే ఆ ఏజ్లో ఉంటారో మనం వాళ్ళని లేబర్ ఫోర్స్ అని అంటాం. అయితే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని వర్క్ ఫోర్స్ అని అంటాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము అని పిలుస్తాం. దీన్ని 100కి లెక్క కడితే నిరుద్యోగ రేట్ అవుతుంది. అయితే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఏంటి? ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని ఒకటి ఉంది, NSO. వీళ్ళు 2017 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇదేందుకు అంటే భారతదేశంలో ఈ మారుతున్నటువంటి కాలాన్ని బట్టి ఆధునిక ప్రపంచంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే లెక్కలు తెలియడం కోసం వెరీ ఫ్రీక్వెంట్గా. అయితే దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇది బేసికల్గా కొన్ని ఇండికేటర్స్ చెప్తుంది. అంటే పారామితులు అని అంటాం కదా, అవి చెప్తుందన్నమాట. అవి ఏంటంటే నిరుద్యోగము, ఉద్యోగము వీటికి సంబంధించి వర్కర్ పాపులేషన్ రేషియో అని ఒకటి ఉంటుంది. అంటే మొత్తం జనాభాలో ఎంతమంది వ్యక్తులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యొక్క నిష్పత్తి. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మొత్తం మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో ఎంతమంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు లేబర్ ఫోర్స్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మేము ఉద్యోగాలు చేయమంటారు. ఉదాహరణకి అదేదో ఒక సినిమా ఉంటుంది అపరిచితుడని, అందులో ఒక వ్యక్తి ఉంటాడు, బాగా ఖాళీగా తిరుగుతుంటాడు, మందు అది తాగి. చివరిలో అపరిచితుడు చంపేస్తాడు అతను పాముల చేత కరిపించి. అతను ముందు అపరిచితుడు పోయి ఇంటర్వ్యూ చేస్తే ఏం చేస్తున్నావు అంటే రెస్ట్ తీసుకుంటున్నాను అంటాడు. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నావు అంటే రెస్ట్ తీసుకొని అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాను అంటాడు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు దేశంలో. అంటే ఖాళీగా ఉండి ఉద్యోగాలు అవి చేయకుండా వాళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్లో పార్టిసిపేషన్ రేట్ ఉంటుందా అంటే అందులోకి రారు. వాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉంటారు కానీ పార్టిసిపేషన్ రేట్లో ఉండరు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే UR. ఇప్పటి నుంచి మనం ఈ పదాలను ఇలాగే వాడదాం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది నిరుద్యోగ రేటు. వీటిని చెప్తూ ఉంటుంది. అయితే 3 months ఇంటర్వెల్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి వీటిని లెక్కిస్తూ ఉంటారు. కరెంట్ వీక్లీ స్టేటస్ అప్రోచ్, ఇట్లాంటి కొన్ని స్టేటస్ అప్రోచెస్ ఉన్నాయి. ఉదాహరణకి యూజువల్ స్టేటస్, ప్రిన్సిపల్ స్టేటస్ అప్రోచ్ అని ఉంటుంది, PS. అంటే ఏంటంటే
ఈ సర్వే చేయకముందు 365 రోజుల పాటు ఒక వ్యక్తి ఏ పనిలో నిమగ్నమై ఉన్నాడు అనేటటువంటిది పిఎస్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ చేస్తూ 365 రోజులు ఈ సర్వే చేయకముందు టీచింగ్లో నా యొక్క ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నాను లేదా నా ఉపాధిని పొందుతున్నాను అనుకోండి, నా ప్రిన్సిపల్ స్టేటస్ ఏమవుతుంది? టీచింగ్ అవుతుంది. సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఈ 365 రోజులు కాకుండా ఇంకొక 30 రోజులు అదనంగా ఏదన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే దాన్ని ప్రిన్సిపల్ ఎకనామిక్ స్టేటస్ అని అంటారు. సో ఇట్లా ఈ అప్రోచెస్ని చెప్తారు. అలాగే కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఒక వారంలో ఎన్ని రోజులు పని దినాలలో అతను ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నాడు వారంలో అనేటటువంటి దాన్ని చెక్ చేస్తే అది సిడబ్ల్యూఎస్. సో ఇలా మనము సంవత్సరానికి, నెల రోజులకి, వారానికి, ఈవెన్ రోజుకు కూడా లెక్క పెట్టచ్చు ఎవరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే దీనికి కొన్ని ఇండికేటర్స్ మీకు ఇందాక చెప్పినట్టుగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్, అంటే ఎవరైనా పని చేస్తున్న వ్యక్తులు కానీ పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ మొత్తం జనాభాలో ఎంతమంది ఉన్నారు. ఉదాహరణకి 140 కోట్ల మంది జనాభా అనుకోండి, ఇందులో 50% మంది లేదా 70 కోట్ల మంది ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి, వీళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోకి వస్తారు. సాధారణంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కొంతమంది ఉద్యోగాలు అది చేయరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ ఉమెన్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వయోవృద్ధాప్యం వచ్చినటువంటి వృద్ధులు ఉంటారు, వీళ్ళెవరూ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోకి రారు. సో ఓన్లీ పని చేస్తున్నవారు, పని కోసం ఎదురు చూస్తున్న వారిని మాత్రమే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో వేస్తాం. రెండోది డబ్ల్యూపీఆర్ అంటే ఏంటి? వర్కర్ పాపులేషన్ రేషియో, అంటే మొత్తం జనాభాలో ఎంతమంది పనులు చేస్తున్నారు, అంటే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, అది ఆర్గనైజ్డ్ అవ్వచ్చు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అవ్వచ్చు, దాన్ని డబ్ల్యూపీఆర్ వర్కర్ పాపులేషన్ రేషియో అంటాం. యూఆర్ అంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, అంటే మొత్తం నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఇంటూ 100. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అది ఇందులోకి వస్తుంది. సో అలాగే యూజువల్ యాక్టివిటీ స్టేటస్ అంటే ఇందాక మీకు చెప్పినవే 365 రోజులు ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది చూస్తే అదేమో ప్రిన్సిపల్ స్టేటస్ అవుతుంది. 30 రోజులు చూస్తే అది సబ్సిడరీ స్టేటస్ అవుతుంది. సిడబ్ల్యూఎస్ కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే అది 7 రోజులు కనుక లెక్క పెడితే ఆ సర్వే డేట్ ముందు అది కరెంట్ వీక్లీ స్టేటస్ అవుతుంది. ఇది పిఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. అలాగే ఇందులో కొన్ని ఇప్పుడు ఈ 2024 నివేదికలో ఏం చెప్పిందంటే అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో మగవారు 74 నుంచి 75.6% పెరిగారు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో, అంటే పని చేస్తున్నవారు, పని కోసం ఎదురు చూసేవారు. అదే ఫీమేల్స్ అయితే చాలా తక్కువే ఉంటుంది, ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే హౌస్ హోల్డ్ ఉమెన్ ఎక్కువ, అది 25.8%కి స్లైట్గా పెరిగింది. ఓవరాల్ అర్బన్ ఏరియాలో కనుక యావరేజ్ చూసుకుంటే 51% ఉంది. ఆల్ ఇండియా రిమైండ్ స్టేబుల్ 56% ఉంది. అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో అంటే మొత్తం జనాభాలో ఎంతమంది పని చేస్తున్నారు అనేది కనుక మనం చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఇది 47.6% ఉంది. ఇండియా వైజ్ కనుక చూసుకుంటే 53.5% ఉంది. అంటే మిగతా వాళ్ళందరూ వృద్ధులు, అలాగే పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు, హౌస్ హోల్డ్ ఉమెన్ వీళ్ళందరూ. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మొత్తం మనకి ఉన్నటువంటి వర్కర్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అందులో ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అనుకున్నాం కదా, అందులో పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అనేది చూస్తే రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 4.2% ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూరల్ కన్నా అర్బన్ ఎక్కువ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్లో. అర్బన్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పట్టణ ప్రాంతాల్లో మగవారికి నిరుద్యోగం అనేటటువంటిది పెరిగింది, ఆడవారికి ఏమో తగ్గింది. ఓవరాల్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 6.7% ఉంది. ఇది దేశంలో కనుక చూసుకుంటే 5.0 నుంచి స్వల్పంగా తగ్గి 4.9% దగ్గర స్థిరపడింది. సాధారణంగా ఏ దేశంలో అయినా కూడా నిరుద్యోగపు రేటు అనేది 2 నుంచి 3%కి మించి ఉండకూడదు. అంతకు మించి ఉన్నారు అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని అర్థం. చిన్న చిన్న దేశాలకు ఓకే, కానీ భారత్ లాంటి 140 కోట్ల మంది చాలా ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దేశాలకు 5% అనేటటువంటిది చాలా ఎక్కువ. ఎందుకంటే కొన్ని కోట్లలో ఉంటారు అది. ఇప్పుడు అదేదో మీరు ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు తీసుకుంటే 30 లక్షల జనాభా ఉంటుంది ఈడ్చి కొడితే. సో ఆ దేశాలకి పెద్ద సమస్య లేదు, కానీ మన దేశానికి అలా కాదు. అలాగే లేబర్ ఫోర్స్ ఇండికేటర్స్ ప్రిన్సిపల్ అండ్ సబ్సిడరీ స్టేటస్ పిఎస్ఎస్ఎస్ అని అనుకున్నాం కదా, అందులో కనుక మనం చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ స్లైట్గా తగ్గి 59.8 నుంచి 59.6కి వచ్చింది. అంటే 365 రోజులు చేసేటటువంటి వ్యక్తులు.
అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో ఇందులోనే కనుక చూస్తే 365 రోజులు ప్లస్ 30 రోజుల్లో చూస్తే ఆల్ ఇండియా వర్కర్ పాపులేషన్ రేషియో 58 నుంచి 57% తగ్గింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమో 3.1 నుంచి 3.2% పెరిగింది. కాబట్టి మనం సింపుల్గా ఆలోచిస్తే దేశంలో నిరుద్యోగులకు సంబంధించి అవకాశాలు అంత అద్భుతంగా లేవు. ఇంకా 5% నిరుద్యోగం అనేటటువంటిది ఉన్నది. 5% నిరుద్యోగం అంత మంచిది కాదు, ఖచ్చితంగా ఇది తగ్గించాలి. అలాగే ఇప్పుడు కొన్ని కన్సర్న్స్ ఏమున్నాయంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోనే ఆడవాళ్ళ గురించి, స్త్రీల గురించి కనుక చూస్తే ఇది చాలా తక్కువ ఉంది. అంటే ఇంకా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలి అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇంకా బలంగా సొసైటీలో లేదు. సౌత్ ఇండియా చాలా బెటరు, నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు ఇంటి పట్నే ఉండాలనేటటువంటి కొన్ని ఈ ఆంక్షలు ఉంటాయి. అర్బన్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా మీరు కనుక చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.2% ఉంది నిరుద్యోగపు రేటు. ఓన్లీ 3% ఆఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ ఏజ్డ్ ఓవర్ 25 ఇయర్స్ హోల్డ్ అడ్వాన్స్డ్ డిగ్రీస్. అంటే 25 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి వాళ్ళలో ఉద్యోగాలు చేసే వాళ్ళలో కేవలం 3% మందికి మాత్రమే మంచి డిగ్రీలు ఉన్నాయి. అడ్వాన్స్డ్ డిగ్రీలు అంటే బియాండ్ దిస్ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే ఎంత తక్కువ మంది హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో ఆడవాళ్ళు అనేది మనం దీని నుంచి గమనించవచ్చు. అలాగే అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, గాంధీ గారు వీళ్ళందరూ ముక్త కంఠంతో ఒక విషయాన్ని ఎప్పుడూ చెప్పేవారట. ఏంటంటే ఇఫ్ ఎనీ కంట్రీ ఈజ్ నాట్ యూటిలైజింగ్ ద టాలెంట్స్ ఆఫ్ ఉమెన్, దాట్ కంట్రీ ఆర్ దట్ ఎకానమీ విల్ నెవర్ బీ డెవలప్డ్. అంటే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి చదువుకున్న ఆడవాళ్ళను వాళ్ళ టాలెంట్స్ని కనుక ఆర్థిక కార్యకలాపాల్లో ఉపయోగించుకోకపోతే ఆ సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందిన సమాజం అవ్వదు. సో ఇది బాగా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎడ్యుకేటెడ్ ఉమెన్ తాలూకా టాలెంట్స్ అండర్ యూటిలైజ్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకున్న స్కిల్స్కి జాబ్ ఆపర్చునిటీస్కి మధ్య కూడా గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా మనం కొన్ని ప్రోగ్రామ్స్తో ఫిల్ చేయాలి. అలాగే ఎంప్లాయ్మెంట్లో కనుక చూసుకుంటే డబ్ల్యూపీఆర్ ఎల్ఎఫ్పిఆర్లో మినిమల్ చేంజ్ ఉంది, పెద్ద చేంజెస్ ఏం లేవు. 0.5% 1% చేంజెస్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది, దేశంలో జీడిపి అనేది అద్భుతంగా పెరుగుతోంది కానీ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, మనం సంపన్న దేశం అవుతున్నాము కానీ ఉపాధి అవకాశాలు ఆ మేరకు పెరగట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, అదానీలు అంబానీలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కంపెనీలు అద్భుతంగా డబ్బులు సంపాదిస్తున్నాయేమో తప్ప సామాన్యులకి కావాల్సినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి దేశంలో పెరగట్లేదు. దీనికి కారణాలు ఏంటి, ఖచ్చితంగా అప్పట్లో మనము ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అని అనేవాళ్ళం. అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిశ్రమల్ని తీసుకురావాలని అనుకునేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం వీటిని తీసుకురావట్లేదు. ఎక్కువగా మెషిన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్లా కాకుండా వ్యక్తులకి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితులు రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్లనే ఇది సాధ్యం. కాబట్టి భారతదేశంలో చైనా మాదిరి లేదా ఇంకా చైనా కన్నా బెటర్గా తయారీ రంగం అనేటటువంటిది పుంజుకోవాలి. అలాగే జాబ్లెస్ ఆర్ లో క్వాలిటీ జాబ్ గ్రోత్, అంటే జాబ్లెస్ గ్రోత్ అంటే ఏంటి, ఉపాధి అవకాశాలు ఉండట్లేదు కానీ జీడిపి అనేటటువంటిది పెరుగుతోంది, లేదా జీడిపి పెరుగుతున్న తక్కువ స్థాయి ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే యువతలో కనుక మీరు చూసుకుంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేటటువంటిది యూత్లో ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ అయినటువంటి యూత్కి సంబంధించి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే ఏ ఎగ్జామ్కైనా విపరీతమైన కాంపిటీషన్, ఏ జాబ్కి వెళ్ళినా విపరీతమైనటువంటి కాంపిటీషన్. ఇంత ఎక్కువ ఎందుకుంటున్నారు యూత్లో అంటే ఆ రకమైన ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. చూడండి, దాదాపుగా 5 లక్షల ఇంజనీర్ల సంవత్సరానికి బయటకు వస్తారు భారతదేశంలో. ఇందులో జాబులు వచ్చేది మాత్రం ఈడ్చి కొడితే 50,000 మందికి వస్తాయి. మిగతా 4,50,000 మంది ఏం చేస్తారు? సో అలా ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. 12 సంవత్సరాలు అయితే 50 లక్షలు అయ్యారు. సో ఈ రకంగా విపరీతమైనటువంటి నిరుద్యోగం యువతలో పెరుగుతుంది. దీనికి సంబంధించి మనం కొన్ని ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2023 ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం గ్లోబల్ యూత్, ప్రపంచవ్యాప్తంగా యువత ఎంతమంది నిరుద్యోగంలో ఉన్నారంటే 13.3% ఉన్నారు. భారతదేశంలో అదే 2023-24కి 10% ఉన్నారు. 10% అంటే చాలా ఎక్కువ అండి. మన దేశంలో యువత అంటే దాదాపు ఒక 20-30 కోట్లు ఉంటారు. ఈ 20-30 కోట్లలో 10% వేసుకుంటే 2 కోట్ల మంది ఖాళీగా ఉన్నారంటే ఒక రాష్ట్ర జనాభా అది. సో ఇంత ఎక్కువ యువత అనేటటువంటిది ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే యువత ఖాళీగా ఉంటే వేరే ఆలోచనలు వస్తాయి. నక్సలిజంలోకి పోవాలనో, నార్కోటిక్స్ తీసుకోవాలనో,
టెర్రరిజంకి ఆకర్షితులు అవుతారు, బెట్టింగ్ యాప్లకి ఆకర్షితులు అవుతారు, ఎందుకంటే డబ్బు అవసరం ఉంటుంది ఆబ్వియస్గా. సో కాబట్టి దీని మీద ప్రభుత్వం కొన్ని విధానాలను ఏర్పాటు చేస్తేనే ఇలాంటివి తగ్గుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎన్నని క్రియేట్ చేయగలమండి. సో కాబట్టి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. అలాగే లో ప్రొడక్టివిటీ, సెకండ్ లాంగెస్ట్ యావరేజ్ వర్క్ వీక్ గ్లోబల్లీ ఉందట. అంటే ఒక వారానికి 46.7 గంటలు గ్లోబల్ యావరేజ్ ఎంతో ఉంటే సెకండ్ లాంగెస్ట్ యావరేజ్ వర్క్ వీక్ గ్లోబల్లీ ఉంది. సెకండ్ లాంగెస్ట్ యావరేజ్ అంటే చాలా పెద్దది. అయినప్పటికీ కూడా మన ప్రొడక్టివిటీ అనేటటువంటిది అద్భుతంగా ఉండట్లేదు. ఉత్పాదకత అంటే ఇప్పుడు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పని ఇక్కడ మనకి 10 మంది చేస్తున్నారు. సో ఈ రకమైన ప్రొడక్టివిటీ ఉంటుంది. సో అది కొంచెం బెటర్ చేయాలి. 51% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వర్క్ ఓవర్ 49 అవర్స్ పర్ వీక్, సెకండ్ ఓన్లీ టు భూటాన్. సో ఇంత ఎక్కువ వర్క్ ఫోర్స్ చేస్తున్నాం, ఇంత ఎక్కువ గంటలు పని చేస్తున్నాం, కానీ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒక వారానికి 49 గంటలు అంటే మీకు ఎన్ని అయింది? 6 రోజులు అనుకోండి, వారానికి 6 8 48 సరిపోయిందిగా. సో 8 గంటల పైచీలకు పని చేస్తున్నాం. 8 గంటలు పని చేసామంటే ఆ రోజు ఎన్ని పనులు అవ్వాలండి? వీక్ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, పని చేసినంత ఆదాయం రాదు. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి లోపాలు దేశంలో. కాబట్టి లో ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. జీడిపి పర్ వర్కింగ్ అవర్ ఎంత? $8, 133వ స్థానంలో ఉంది. అదే అమెరికాలో అయితే ఒక గంటకి కనుక పనిచేస్తే ఈ జీడిపి పర్ వర్కింగ్ అవర్ $100 ఉంటుంది. మనం ఇంకా ఎక్కడ ఉన్నాం చూడండి, $8 దగ్గర ఉంది. కాబట్టి మనం బాగా దీన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే రూరల్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్, లార్జ్ పోర్షన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అంతా కూడా ఎక్కువగా లో ప్రొడక్టివిటీ సబ్సిస్టెన్స్ వర్క్స్ మీద ఉంటున్నారు. అంటే ఇక్కడ కొంచెం బెటర్గా రాశాడు అంతే. అంటే అగ్రికల్చర్ వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అలాగే అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఇన్సెక్యూర్ జాబ్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అసంఘటిత రంగంలో ఉద్యోగాలు అనేటటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. సో దీని కారణంగా మనకి క్వాలిటీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఉండట్లేదు. ఎంత మంచి నైపుణ్యాలతో చేయాల్సినటువంటి ఉద్యోగాలు సాధారణమైనటువంటి స్థితిలో ఉంటున్నాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో చూశాను, ఉత్తరప్రదేశ్లో అనుకుంటా, 3000 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ పడింది. 3000 కానిస్టేబుల్ పోస్టులకి. దీనికి సంబంధించి 1 కోటి అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 30,000 మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరం అది! 3000 కానిస్టేబుల్ పోస్టులకి 1 కోటి అప్లికేషన్స్ రావడం అంటేనే తలకాయ అసలు కొట్టేసినట్టు ఉంటుంది. అట్లాంటిది అందులో మళ్ళీ 30,000 అప్లికేషన్లలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు వచ్చారంట. పిహెచ్డీ అంటే ఏంటి? డాక్టర్. అంటే రేపు నుంచి వీళ్ళని ఏం వినవాలా? డాక్టర్ కానిస్టేబుల్ అనాలా? అటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్, స్మైల్, ఎప్పుడన్నా మనం మళ్ళీ వీడియో చెప్పుకుందాం. PM దక్ష్, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్, మన్రేగా యాక్ట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ ఇండియా, రోజ్గార్ మేళా, ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము రాజస్థాన్లో పెట్టారు. ఇట్లాంటి అనేక స్కీములు తీసుకొస్తున్నారు. అయినప్పటికీ మన దేశంలో నిరుద్యోగం తాండవిస్తూనే ఉంది. నిరుద్యోగం తగ్గితే చాలా సమస్యలు తగ్గుతాయి. సో ఏం చేయాలి మరి నిరుద్యోగం తగ్గాలంటే? ఫస్ట్ స్కిల్ ఇండస్ట్రీ మిస్ మ్యాచ్ ఉండకూడదు. అంటే పరిశ్రమలు కోరుకుంటున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయాలా? ఎవరు తయారు చేయాలా? కాలేజీలు తయారు చేయాలా? చూడండి, మనం బీటెక్ చదువుతాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం, మళ్ళీ అమీర్పేట పోయి కోచింగ్ తీసుకుంటారు. అమీర్పేట పోయి కోచింగ్ తీసుకోవడానికి బీటెక్ చదవడం ఎందుకు? నాకు అది అర్థం కాదు అసలు. నేను కూడా తీసుకునేవాడిని, అందుకే చెప్తున్నా, వెన్ ఐ వాజ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. కానీ నాకు రాని టెక్నాలజీస్ నేర్చుకున్నాను. మళ్ళీ C++, జావా, ఒరాకిల్ నేర్చుకోవాలా, జావా బీన్స్ అట్లాంటివి నేర్చుకున్నాం. సో కాబట్టి ఇదొక సమస్య. అలాగే ఫార్మలైజేషన్ విత్ ఇంక్లూజివిటీ, అంటే ఫార్మల్ జాబ్స్ అనేటటువంటివి ఉండట్లేదు. ఇందులో కేరళ లాంటి ప్రభుత్వాలు ఏదో ఉన్నాయాలి అని ఒక స్కీమ్ ఏదో పెట్టారు. అట్లాంటిది అర్బన్ ఏరియాస్లో MNREGA లాంటి ప్రోగ్రామ్ అన్స్కిల్డ్ వర్కర్స్కి. సో అట్లాంటివి కొన్ని తీసుకురావాలి, ఫార్మలైజేషన్ చేయాలి. అంటే ఆ సంఘటిత రంగంలో ఉండాలి. అలాగే అందరికీ వచ్చేటటువంటి ఉద్యోగ కల్పనలు చేయాలి. అలాగే అర్బన్ ఎంప్లాయ్మెంట్ అండ్ మొబిలిటీ, ఇందా చెప్పాను కదా, కేరళ స్కీమ్ ఇక్కడే చేశారు. ఆ మొబిలిటీ వీటిని కొంచెం బెటర్గా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి అర్బన్ ఎంప్లాయ్మెంట్ని. అలాగే క్లైమేట్ ట్రాన్సిషన్ ఫర్ జాబ్ క్రియేషన్, అంటే గ్రీన్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు సంబంధించి, సోలార్, ఇంకా అనేక రకాలు వస్తున్నాయి. ఇందులో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మనం డిజైన్ చేయాలి. అలాగే జెండర్ లేబర్ రిఫార్మ్స్, అంటే స్త్రీలకు సంబంధించి విధి విధానాలు ముఖ్యంగా ఉపాధి అవకాశాల్లో చాలా అద్భుతంగా కల్పించాలి. అప్పుడు మాత్రమే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫీమేల్స్ 25 నుంచి 40కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే ఇన్సెంటివైజ్ ఎంప్లాయర్స్, అంటే ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్లు ఇవ్వాలి ప్రభుత్వం, అప్పుడే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ జిఎస్టీ బాధేద్దాం అని అనుకుంటే వాడు 10 మందిని పెట్టుకునే చోట 5గురినే పెట్టుకుంటాడు. సో ఇలాంటివన్నీ కనుక చేస్తే ఈ యొక్క నెగిటివిటీస్ ఆఫ్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏవైతే ఉన్నాయో అందులోంచి భారతదేశం బయటపడుతుంది. దానివల్ల జీడిపి కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి కమెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశంలో నిరుద్యోగంలో ఎక్కువ భాగం నిర్మాణాత్మక స్వభావం కలిగి ఉంది. దేశంలో నిరుద్యోగం లెక్కించడానికి అనుసరించిన పద్ధతిని పరిశీలించి మెరుగుదలను సూచించండి. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది నిరుద్యోగానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.